నా పేరు అశోక్ సారంగి, ఆర్టీసీ తెలంగాణ మజూర్ యూనియన్ కూకట్పల్లి డిపో కార్యదర్శి మాట్లాడుతున్నాను. ఏదైతే ఈ రోజు నుంచి తలపెట్టినటువంటి సమ్మె తెలంగాణ వ్యాప్తంగా దిగ్విజయంగా ఆర్టీసీ కార్మికులు ఒక ఐక్యంగా ఉండి విజయవంతం చేస్తున్నారో, ముఖ్యంగా మా కార్మిక సోదర సోదరిమణులకు, గ్యారేజ్ సిబ్బందికి, సూపర్వైజర్లందరికీ కూడా కృతజ్ఞత ఉద్యమాభినందనలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము ఇకనైనా సమస్యను తెలుసుకొని ఈ యొక్క పట్టు విడుపు ధోరణితో ఈ సమస్యను పరిష్కరించాలని మీ మీడియా ద్వారా గౌరవ ముఖ్యమంత్రి సీఎం గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే సుదీర్ఘ కాలంగా తెలంగాణ ఉద్యమంలో మేము భాగస్వాములమై ఉన్నాము. మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు మేము సమ్మెలో త్యాగానికి సిద్ధపడి 27 రోజుల సకల జనుల సమ్మెను దిగ్విజయంగా పూర్తి చేసి ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ సాధికారతలో మేము యొక్క పాత్ర నిర్వహించి ఉన్నాం. ఆ సందర్భంగా మీరు ఇచ్చినటువంటి మాటను మీరు నిలబెట్టుకోవాలని ఈ మీడియా ముఖ్యంగా మేము కోరుతా ఉన్నాము. అలాగే తెలంగాణ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. మీకు ప్రస్తుతానికి పండుగ సందర్భంగా కొంత అసౌకర్యం కలుగుతున్న మాట వాస్తవము. మాకు కూడా భార్య పిల్లలు కుటుంబాలు ఉన్నాయి, మా మీద ఆధారపడ్డ కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళు కూడా ఇబ్బంది కలుగుతుంది. కానీ ఏ సమాజానికి విఘాతం కలిగించాలి, ఇబ్బంది కలిగించాలనే ఉద్దేశం మాది కాదు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరితో పాటు సమస్యను చర్చల ద్వారా పరిష్కరించకుండా సమ్మె వైపు నెట్టడానికే ప్రధాన కారణము. మరి ఇందులో ముఖ్యంగా మేము కోరుతున్న ముఖ్య అంశాలు ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి విధంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి ఒకటి. అలాగే మాకు 1/4/2017 నుంచి జరగాల్సిన వేతన సవరణను వెంటనే అమలు చేయాలి. అలాగే కండక్టర్ డ్రైవర్ల ఉద్యోగ భద్రత అనేది ముఖ్యమైన అంశము. అలాగే ఆర్టీసీ పరిరక్షణ, ఎందుకంటే ప్రజా రవాణా వ్యవస్థలో ప్రభుత్వ రంగ సంస్థలను ఈరోజు దేశవ్యాప్తంగా నిర్వీర్యం చేసేటువంటి చర్యలు ఈ ప్రభుత్వాలకు పూనుకొని ఉన్నాయి. కాబట్టి ఆర్టీసీని రక్షించుకోవడానికి, ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడానికి ఏదైతే మేము కొత్త బస్సులను కొనుగోలు చేయాలి, అద్దె బస్సులను రద్దు చేయాలి. అలాగే కాలానుగుణంగా మా సేవలను ప్రజలకు వాళ్ళ గడప వరకు తీసుకెళ్లాలనే ఒక ప్రధాన ఉద్దేశంతో ఉద్యోగ నియామకాలు చేయాలనే ఒక ప్రధాన ఉద్దేశంతో ఈ సమ్మె చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఏవి అవాంతరాలు ఎదురైనా సరే మేము ఆర్టీసీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్మికుడు, ముఖ్యంగా కూకట్పల్లి డిపోలో 741 మంది కార్మికులు ఈరోజు సమ్మెలో భాగస్వాములై ఉన్నారు. కేవలం డిఎం గారు, ఒక 6 మంది సెక్యూరిటీ సిబ్బంది మాత్రమే సమ్మెకు అతీతంగా వాళ్ళు విధులు నిర్వహించే బాధ్యత వాళ్ళది ఉన్నది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. మిగతా కార్మిక సోదరులు, అధికారులు అందరూ కూడా ఈ సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారు. కాబట్టి మళ్ళీ ఇకనైనా ప్రభుత్వం ఇటు విషయాలపై గమనించి పట్టు విడుపు ధోరణి విడనాడి చర్చల ద్వారా ప్రక్రియను వెంటనే ప్రారంభించి సమస్యను త్వరగా పరిష్కరించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే రాష్ట్ర ప్రభుత్వము మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడము సబబు కాదు. ఎందుకనంటే 1 తారీఖు నాడు చెల్లించినటువంటి జీతభత్యాలు ఇంతవరకు కూడా 5 తారీఖు అయినా కూడా చెల్లించలేదు. ఒక కక్షపూరిత ధోరణితో రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంటూ ఉంది. అలాగే ఆర్టీసీపై ఉన్నటువంటి పన్నుల భారాన్ని తగ్గించాలని ఒక ప్రధాన ఉద్దేశం మాది. ఎందుకంటే టికెట్ రేటు పెంచాలి, కార్మికుల జీతభత్యాల అంశం మీద అనేది ఒక తప్పుడు సమాచారం సంకేతాలు ప్రజలకు ఇస్తున్నారు. అది సరైనది కాదు. ఆర్టీసీపై ఉన్నటువంటి అప్పుల భారాన్ని ప్రభుత్వం భరించాలి. ఆర్టీసీపై ఉన్నటువంటి పన్నుల భారాన్ని ప్రభుత్వము కొంత సబ్సిడీగా, కొంత కన్సెషన్ ఇవ్వాలనేది మేము ప్రధాన డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి భవిష్యత్తులో ఆర్టీసీలో ఏదైతే గత 6 సంవత్సరాల నుంచి రిటైర్మెంట్ అయిన వాళ్ళ స్థానంలో కొత్త నియామకాలు చేయలేదు. దాదాపు ఇప్పుడు రిక్వైర్మెంట్ ఉన్న ప్రకారంగా 7,000 మంది కండక్టర్ డ్రైవర్ రిక్రూట్మెంట్ చేయాలి. ముఖ్యంగా నిరుద్యోగ యువతీయులకు ఈ మీడియా ప్రకారంగా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ 7,000 మందిని రేపు సమ్మె కాల్ ఆఫ్ అయిన తర్వాత రిక్రూట్మెంట్ చేస్తే 7,000 మందిలో మీరు కూడా ఇందులో ఆర్టీసీలో ఉద్యోగులుగా నియామకం అయ్యే అవకాశం ఉంటుంది ఈ పోరాటం ద్వారా. కానీ మీ యొక్క నైతిక మద్దతు మాకు ఇవ్వాలి. తెలంగాణ ప్రజలు కోరుతా ఉన్నాం. మీకు అసౌకర్యం కల్పించాలనే ఉద్దేశం మాది కాదు. కాబట్టి మీరు కూడా మా యొక్క బంగారు తెలంగాణ రూపంలో బంగారు ఆర్టీసీ నిర్మాణం చేసుకోవడానికి ప్రజలు కూడా భాగస్వాములు కావాలని ఒక యూనియన్గా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.